హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో నేను ఒకటి లచక్క టీవీ గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటంటే వాళ్ళ వీడియోస్ చూస్తుంటే నేను సబ్స్క్రైబర్ని వాళ్ళని ఫాలో అవుతుంటే వాళ్ళు వంట చేస్తుండే ఇప్పుడు అసలు వంటలు చేయడమే బంద్ చేసిండు ఆయన. వంటలు చేస్తుండే అవి వంటలు చూసుకుంటూ పెళ్ళయింది, పిల్లలు, సీనన్న సీనన్న అనుకుంటా చిన్నన్న 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 మొత్తం ఇంకా అన్నయ్యే పెడుతున్నాడు వీడియోలు. అసలు మళ్ళీ కామెంట్స్ ఆఫ్ చేసుకుంటున్నాడు. కనీసం కామెంట్స్ అన్న ఆన్ చేసుకుంటే మనం చెప్తాం కదా, ఇది ఇట్లుంది అట్లుంది అని చెప్తాం కదా. దానికన్నా ఆయన రిప్లై ఇస్తారంటే ఇయ్యాడు. అండ్ నిజంగా వాళ్ళు అట్లా ఇంట్లో నుంచి అట్లా వెళ్ళగొడతారా? ఎవ్వరు వెళ్ళగొడతారు. పెళ్ళయిన తర్వాత ఆయన అమ్మాయి ఇస్తే ఆమె ఉన్న అమ్మాయి తీసుకొస్తుంది. అబ్బాయి ఎట్లా ఇస్తాడండి? ఒక లాజిక్. ఇల్లు రాసిచ్చిన అంటున్నారు కదా, అమ్మాయి వాళ్ళు అనాలి మేము పెళ్లి చేస్తామని అబ్బాయికి ఇంత ఇచ్చినాము అని. అమ్మాయి వాళ్ళు అనాలి కానీ అమ్మాయి వాళ్ళు ఎట్లా, వీళ్ళు అబ్బాయి వాళ్ళు ఎట్లా అంటారు? ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిల్లంట, ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిల్లంట. నా గెస్ ఏంటంటే వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కున్నారు, అది అమ్మేసుకున్నాడు. వాడు కొత్త ఇల్లు కొనుక్కున్నా అని చెప్పకుండా వాళ్ళేదో మోసం చేసిల్లని వీళ్ళు వచ్చి చెప్తున్నారు అంతే. దాంట్లో ఇంకేం లేదు. అనవసరంగా వాళ్ళ కంటెంట్ కోసం ఇదొకటి. ఏంటంటే వాళ్ళు దాన్ని ల్యాగ్ చేద్దాం, సాగదిద్దాం అనుకుంటా కంటెంట్ కోసమే చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళ అన్నతోటి ఇంకో కంటెంట్ వస్తుంది, పిల్లలతో కొన్ని రోజులు లతతోటి కంటెంట్ చేసిండు. ఫస్ట్ వంటలతోటి క్లిక్ అయ్యిండు, తర్వాత లతను పెళ్లి చేసుకున్నాడు, ఆమెతోటి కొంచెం కంటెంట్ తీసుకున్నాడు, పిల్లలని కంటెంట్ తీసుకున్నాడు. పిల్లలు చిన్నగా ఉండంగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ అని కొంచెం కంటెంట్ తీసుకున్నాడు. తర్వాత అన్న పెళ్ళి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూసామండి అన్న పెళ్ళి అని. ఇది మొత్తం ఎంగేజ్మెంట్ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇదంతా వీడియోస్ చేసి పెట్టే బదులు తను పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అంత పెద్ద బిల్డింగ్ వాళ్ళకి ఎట్లా రాసిస్తాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా? మనం నార్మల్గా అనుకుందాం. మీరు ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే మాత్రం కామెంట్ చేయండి. అట్లా కా సిస్టర్ అని నాకు చెప్పండి. అట్లేం లేదు, నేను కామెంట్స్ ఆఫ్ చేయను, కామెంట్ ఆన్లోనే ఉంటుంది. మీరు ఏమన్నా నాకు చెప్పండి, నేను వీడియో కరెక్ట్ చెప్తున్నానా లేదా వాళ్ళ గురించి కూడా నాకు చెప్పండి. నార్మల్గా నేను అనేది, మనం ఇల్లు రాసిస్తామా అండి? పెళ్లి కాకముందుకే భార్యకి ఆమె పేరు మీద మొత్తం రాసిస్తామా? అదే అయినా కూడా తను ఏమన్నాడు, చిన్నన్న పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది, ఇద్దరి పొత్తులనే ఉంది అని అన్నాడు. ఇల్లు ఈయన సంతకం పెట్టండి, ఆయనకి ఎట్లా పోయింది ఇల్లు? ఆమెకి ఎట్లా రాసిస్తాడు? అంత పాసిబుల్ అవుతుందా? రిజిస్ట్రేషన్ది అదంతా చేపియాలి కదా. చేపియందే వీళ్ళు డైరెక్ట్ ఇల్లు కాల్ చేసి వచ్చేస్తారా? అదంతా ఫేక్. లేదు నిజమే అని అందామా అంటే కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నాడు? ఒకవేళ నిజమైతే కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి? అందరైతే మంచిగా కోరుకుంటారు కదా ఆయనకి. ఎందుకు అనవసరంగా కామెంట్ ఆఫ్ చేయకుండా ఇట్లా జరుగుతుంది అంటే కామెంట్స్ ఆన్ చేస్తే వేరే వాళ్ళ సజెషన్స్ కూడా వస్తాయి కదా. ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే ఆయనకు ఒకవేళ ఆలోచన లేకపోయినా మనం చెప్పేదాన్ని బట్టి కూడా ఇంకా ఆలోచనలు వస్తాయేమో ఇల్లు కాపాడుకోవడానికి. అదేం లేదు, ఆ ఇల్లు సరిపోతలేదు, అది అమ్మేసుకున్నాడు. అది ఎట్లా అమ్మినా ఏంది, ఇన్ని పైసలు సంపాదించిన అని చెప్పి అది కంటెంట్ బాగుంటుంది, ఈ కంటెంట్ బాగుంటుంది. అందుకోసమని అన్న పెళ్ళికి వదినకు ఆమెకు రాసిచ్చిండు అని పెట్టేసి అది ఎన్ని వీడియోలు తీస్తున్నాడో. ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చినాక కూడా అరే అట్లా పడిపోతే వీడియో ముందుకు ఎట్లా వస్తాడండి? తమ్నేల్లోనేమో ఆయన పడుకున్నది ఉంటుంది, వీడియో మొత్తంలో ఆయన పడుకున్నది అక్కడ ఉండదు. మీరు గమనించండి, మీరు చూడండి వీడియోస్. ఈరోజు వీడియో పెట్టినట్టున్నాడు, మొన్న పెట్టిండు. తమ్నేల్ ఉంటుంది, ఆయన అక్కడ పడుకున్నట్టు, వీడియో మొత్తం మీద అక్కడ పడుకోడు. అంటే వాళ్ళు సెట్ చేసుకొని తమ్నేల్ కోసం ఒకటి, వీడియో కోసం ఒకటి చేసుకుంటేనే కదా ఇట్లా వస్తుంది వీడియోస్. అట్లీస్ట్ ఆయనకు ఒక 4 లక్షల 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎట్లయినా మనం పిచ్చోళ్ళం, చూస్తాం, ఆయన వ్యూస్ వస్తాయి. ఎట్లయితే అమౌంట్ అయితే వస్తున్నాయి. బయటికి వెళ్ళాడు. ఒక్క వీడియో అన్న మీరు చూడండి, ఆయన మొత్తం వీడియోలలో ఒక్క వీడియో బయట ఏదన్నా పోయి చేసింది ఏమన్నా ఉంటుందా? ఓన్లీ ఆ ఒక్క రూములనే ఇంట్లో ఉండి సంపాదిస్తున్నాడు. నేను టైలరింగ్ వీడియోస్ చేస్తా, నా ఛానల్లో ఒక్కసారి చూడండి, ఒక 100 150 ఇంతకు మించి పోలేదు వ్యూస్. ఆయన ఇంట్లో ఉండి అసలు ఎట్లా కంటెంట్ చేస్తున్నాడు ఏంది అనేది తెలియట్లేదు నాకు. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. ఈ వీడియోస్ ఈయన గురించి మనము మాట్లాడుకుందామంటే ఇంకా వీడియోస్ పెట్టాలి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూద్దాం, ఇంకా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, మీరు చేసే సపోర్ట్ని బట్టి చేస్తా.
ఇంతే అండి ఈరోజు వీడియో. బాయ్.